నవోదయ ఎగ్జామ్ మోడల్ పేపర్లో మనం 58వ సమ్ కానీ చూసినట్లయితే ఏమిచ్చారు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని తెలియజేస్తున్నాం. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. హౌ మెనీ రెక్టాంగులర్ టైల్స్ ఆఫ్ dimensions 10 cm into 8 cm are required to cover the floor of a hall having dimensions and 12 meters into 10 meters. మీకు ఇక్కడ బాగా గమనిస్తే టైల్స్ అనేవి ఎంత 10 cm into 8 cm ఇవ్వడం జరిగిందట. మరి హాల్ ఎంత ఉందండి? 12 meter into 10 meters ఉండడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూస్తే ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా తెలుసా? రాస్తాం. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏంటండి? ఎల్ ఇంటూ బి. ఈ ఫార్ములాని బేస్ చేసుకుందాం. ఫస్ట్ టైల్ రెక్టాంగులర్ మనం చూసుకుందాం. చూసుకుంటే ఏం రాస్తాం? ఏరియా ఆఫ్ టైల్. ఏరియా ఆఫ్ టైల్. ఏరియా ఆఫ్ టైల్ అంటే ఎంత? టైల్ ఎల్ ఎంత ఇచ్చాడు మనకి? 10 cm. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 cm, బి ఈజ్ ఈక్వల్ టు 8 cm. దాన్ని ప్రొసెస్ చేస్తే 10 into 8 ఈజ్ ఈక్వల్ టు 80. ఎంతండి? 1880. ఓకే, వస్తుంది కదా? రాస్తే 80 స్క్వేర్ సెంటీమీటర్స్ మనకి టైల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు హాల్ ఏరియా తీసుకుంటాం. అదే రాస్తాం. ఏరియా ఆఫ్ హాల్. హాల్ ఏరియా ఆఫ్ హాల్ అంటే ఏరియాకి ఎంత ఇచ్చాడు? 12 meters. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 meters, బి ఈజ్ ఈక్వల్ టు 10 meters. రాస్తే ఎల్ ఇంటూ బి సేమ్. ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే 12m ఇంటూ 10m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 12 10 0 0 0 0 1 2 2 1 1 1 అంటే 120 meters. 120 meters మనకి టైల్ ఏరియా వచ్చింది. అలాగే ఏరియా ఆఫ్ హాల్ వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 120ని స్క్వేర్లోకి మారిస్తే 120 ఇక్కడ మీటర్ ఉందా, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కాబట్టి మనం సెంటీమీటర్లో మార్చాలి. అంటే సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 meter ఈజ్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్స్. ఆ విధంగా చూస్తే ఇంటూ 10,000 10,000. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైల్స్ తీసుకుంటాం. మనకి ఎన్ని టైల్స్ పట్టినవి కావాలి కదా, అదే రాస్తాం. నెంబర్ ఆఫ్ టైల్స్. నెంబర్ ఆఫ్ టైల్స్ చూస్తే తీసుకుంటే 120 into 10,000 by 80. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 8 ఇందులో 2 4 times, ఇందులో 60 times, మళ్ళీ 2 టేబుల్ ఇందులో 2 times, ఇందులో 30 times, 2 టేబుల్ ఇందులో 15 times. అంటే 15 into 1000 ఈజ్ ఈక్వల్ టు 15,000. ఓకేనా? 15,000 ఎక్కడ నుంచి చూడండి? ఏ 12,000, బి 15,000, సి 10,000, డి 18,000. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి 15,000. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.